హాయ్, అందరికీ నమస్కారం. మనకి ఎన్నో పోషకాలు ఇచ్చే పండ్లు, కూరగాయలు ఈ చెట్టు నుంచే మనకు వస్తాయి కదండి. అలాంటి ఈ చెట్లకు కూడా ఆహారాన్ని ఇవ్వాలంటే, పోషకాలు అందించాలంటే మనకంటే పప్పు, కూరలు, పిజ్జాలో, బర్గర్లో ఏవో ఒకటి ఉంటాయి. మరి వీటికి తినడానికి ఏం కావాలి? ఆహారం అయితే మనం అందించాలి కదా. అలాంటి ఎంతో పోషకాలు ఉండే ఆహారాన్ని మీకు అంటే దాన్ని ఏమంటారు, మీకు ఈరోజు నేను చూపిస్తాను. దాని పేరే జీవామృతం. పేరులోనే ఉంది కదా, జీవామృతం. అమృతం అంటే చెట్టుకి కావాల్సిన పోషకాలను ఇచ్చేదన్నమాట. అది ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి. దానికి కావాల్సింది ఆవు పేడ, ఇట్లా పచ్చి ఆవు పేడ, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, ఇది ఆవు మూత్రం. పుట్టమన్ను అందరికీ ఈ రోజుల్లో దొరకదు కాబట్టి మన గార్డెన్లో ఉండే సాయిల్తోనే మనం ఈ జీవామృతాన్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు చేద్దామా, ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఆవు పేడని, నా గార్డెన్ పెద్దగా ఉంది కాబట్టి నేను ఇంత ఆవు పేడ తీసుకుంటున్నాను. ఆవు పేడ, ఇది శనగపిండి. ఈ ఆవు పేడలో ఎన్నో మైక్రోవేవ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మైక్రోవేవ్స్కి కావాల్సిన ఆహారాన్ని ఈ శనగపిండి తర్వాత బెల్లం, ఇది కూడా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంది. దీంట్లో కూడా ఈ బెల్లము, ఇది ఆవు మూత్రం. నా గార్డెన్కి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. మామూలుగా చిన్న గార్డెన్లో అయితే ఒక చిన్న గ్లాస్ అంత ఆవు మూత్రం సరిపోతుంది. ఆవు పేడ కూడా ఒక 5 పిడికిళ్ళంత ఆవు పేడ కూడా మీకు సరిపోతుంది. నా గార్డెన్ కాబట్టి నేను ఇంత చేసుకుంటున్నా. పుట్టమన్ను అందరికీ దొరకదు కాబట్టి ఇట్లా గార్డెన్ సాయిల్, వీటన్నిటినీ నన్ను కన్నా వీటన్నిటికీ ఈ రేషియోలో ఇన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఎవరికైనా అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మూతికి మాస్క్ పెట్టుకొని చేసుకోండి ముక్కుకి, ఎందుకంటే ఇది కలుపుతున్నప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇలా నీట్గా ఇట్లా బాగా కలిసిపోయేట్టు దీన్ని ఇట్లా ఉండలు లేకుండా ఆవు పేడని ఇట్లా నీట్గా కలుపుకోవాలి. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇంత ప్రాసెస్ చేయ బదులు మార్కెట్లో దొరికే డిఏపిని వేసేస్తే చెట్లకి బాగా వస్తుంది కదా చెట్లు అనుకుంటారు. అవెల్లా కెమికల్స్. ఈ ఆర్గానిక్గా పండించిన పంటలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి, రుచికరంగా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవన్నమాట. ఏముంది, ఒక 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది. మనము ఇంట్లోనే తయారు చేసి మనకి ఇష్టమైన చెట్లకి మనమే తయారు చేసి వీటిని ఇవ్వచ్చు. ఇప్పుడు జీవామృతం రెడీ అయింది. ఈ జీవామృతము 3 రోజులు పర్మెంటేషన్ అవ్వాలి. 3 డేస్ పర్మెంటేషన్ అయినాక రోజు ఉదయము సాయంకాలము క్లాక్ వైజ్ ఓన్లీ ఇట్లానే మనమే ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి దీన్ని ఇట్లా నీట్గా కలిసేటట్టు తిప్పుతూ ఉండాలి. ఇట్లా దీని మీద ఈ జీవామృతాన్ని ఎండ తగలని ప్లేస్లో, అస్సలు ఈ జీవామృతం పెట్టిన దాంట్లో ఎండ అనేదే తగలకూడదు. దీని మీద ఒక గోన పట్టాన్ని కానీ ఒక క్లాత్ని కానీ కప్పిపెట్టి 3 డేస్ అయినాక మన చెట్లకి ఈ జీవామృతం ఇవ్వడానికి 1 డే బిఫోర్ చెట్లకి ఈ విధంగా నీళ్ళు అనేది ఇవ్వకండి. ఇట్లా మట్టి అనేది డ్రై అయిపోవాలి. ఈ జీవామృతము ఇప్పుడు 1:10 రేషియోలో జీవామృతం ఇవ్వాలి. అంటే ఇది 1% ఒక జేకు జీవామృతం అయితే 10% నీళ్ళు కలిపి చెట్లకి ఇవ్వాలి. ఈ కుండీకి ఒక జగ్గు జీవామృతం ఇస్తే సరిపోతుంది. దీన్ని రోజు ఇట్లా
మనము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక కుండీకి ఒక జగ్గు జీవామృతం సరిపోతుంది. జీవామృతం ఇచ్చిన ముందు రోజు మనము ప్లాంట్స్కి వాటరింగ్ చేయకూడదు. చాలామంది అనుకుంటారు మాకు ఎక్కడ వస్తాయి చెట్లు, చెట్లను పెంచడం చాలా కష్టం అనుకుంటారు. నేను కూడా మీలాగే అనుకున్నాను. ఫస్ట్లో నాకు 6 months వరకు ఏ చెట్టు కూడా గ్రోత్ రాలేదు. అందుకనే చెప్తున్నాను, అలా ఈజీగా ఫస్ట్ ధనియాలు ట్రై చేయండి. ధనియాలు కూడా ఈ కలర్లో ఉండాలి. ఈ చూసారు కదా, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉన్న ధనియాలు తీసుకోండి. ఈ ధనియాలని మనము ఇట్లా హాఫ్గా, అప్పడాల కర్ర ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా చేసేస్తే ఇట్లా హాఫ్ 2 చెక్కలు అవుతాయి ధనియాలు. ఈ ధనియాలను వేసుకొని చూడండి. ఫస్ట్ కొత్తిమీర గ్రోత్ చేయండి. మీకే అనిపిస్తుంది అబ్బో చెట్లను పెంచడం ఇంత ఈజీ అని. ధనియాలు చేసుకోవచ్చు. మెంతులు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో మెంతులను కూడా వేసి కూడా మనము మెంతుకూరను పండియచ్చు. గోంగూర విత్తనాలు, ఇట్లా ఫస్ట్ ఈజీగా పెరిగే ఆకుకూరల నుంచి మీ గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా విలువైన ఎన్నో పండ్లు, కూరగాయలు కూడా మనము గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. ఈ వీడియో మా అబ్బాయి వర్ధన్ సపోర్ట్తో చేస్తున్నాను. వర్ధన్ ఒకసారి చూపి నీది ఫేస్. ఓకే, వాడు కొద్దిగా